తమిళనాడులో ఒక ప్రైవేట్ స్కూల్ ఒక విద్యార్థిని పట్ల దారుణంగా వ్యవహరించింది. దళిత విద్యార్థినికి పీరియడ్స్ వచ్చాయని ఆమెను బయట ఎగ్జామ్ రాయించింది. బయట మెట్లపై కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించింది. ఇది అమానుషం అంటూ అక్కడ ఆందోళనలు కూడా వినిపిస్తున్నాయి. పీరియడ్స్ వచ్చాయని విద్యార్థిని బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ బాలిక ముఖాన్ని మాత్రం మేము చూపించడం లేదు, కానీ ఆ బాలిక ఒక మెట్ల పైన కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉంది. అందరూ స్కూల్లో క్లాస్ రూమ్లో తరగతి గదిలో కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఆ బాలిక మాత్రం అక్కడ మెట్లపై కూర్చొని దూరంగా ఒంటరిగా బయట కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉంది. దీనికి కారణం ఆ బాలికకు పీరియడ్స్ వచ్చాయని స్కూల్ మేనేజ్మెంట్ ఇంత దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని క్లాస్ టీచర్ ప్రిన్సిపల్కు తెలియచేయడంతో ప్రిన్సిపల్ ఆ విద్యార్థిని బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించమని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని పీరియడ్స్ వచ్చాయనే కారణంతో బయటకు పంపించి దూరంగా క్లాస్ రూమ్కి దూరంగా కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తుంది. ఈ వార్త మీడియాలో రావడంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. విద్యాశాఖ కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ స్కూల్ మేనేజ్మెంట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. తమిళనాడులో ఇలాంటి ప్రాక్టీస్ చాలా చోట్ల జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో ఈ దురభిప్రాయం, ఈ దురాచారం ఇంకా చాలా స్కూళ్లలో కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. పీరియడ్స్ వచ్చిన విద్యార్థులను స్కూల్కి రానివ్వకపోవడమో లేదంటే అత్యవసర సమయంలో ఇలా పరీక్షలకు రాయటానికి వస్తే వాళ్లను దూరంగా వేరే చోట కూర్చోబెట్టి పరీక్షలు రాయించటమో లాంటి దురాచారం ఇంకా తమిళనాడులో చాలా చోట్ల కొనసాగుతోందని చెప్తున్నారు.